సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియోస్ మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, రేపు మార్కెట్లోకి వెళ్ళిపోదాం. రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ మండే. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఎలా అవుతుంది ఏంటి దాని గురించి చూద్దాం. సరేనా. ఫస్ట్ థింగ్, మిడ్ క్యాప్ నిఫ్టీలో మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న నేను సాటర్డే అనాలిసిస్ ఏదైతే చేశానో ఒకసారి అనాలిసిస్ చూడండి. ఏం చెప్పాను దాని ముందు రోజు, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ 50 కానీ ఇది ఇంపార్టెంట్ కీ లెవెల్. ఏదైతే మనం ఇప్పుడు చూసారా, ఇది ఫ్లాగ్ అండ్ పోల్ క్రియేట్ చేసిందో, లైక్ మార్కెట్ ఏం చేసింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఒక ఫ్లాగ్ అండ్ పోల్ క్రియేట్ చేసిందని చెప్పాను. ప్రీవియస్ 2 days చెప్పాను కదా, ఏమని చెప్పాను చూడండి. మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ ఫ్లాగ్ అండ్ పోల్ క్రియేట్ చేసింది, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. సో రేపే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, ఫ్రైడే పూట చెప్పాను, అది ఇలా పైకి వెళ్ళిందా ఫ్లాగ్. రేపే ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు థర్స్డే అయ్యింది, ఫ్రైడే ఇంపార్టెంట్, రేపు ఇంపార్టెంట్. దీని పైకి వెళ్ళిందా మార్కెట్ పైకి వెళ్తుంది. ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ అయితే రేపు మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అని కూడా చెప్పాను. ఓవరాల్ గా కిందకు వచ్చి క్లోజ్ అయితే ఇంక ఇచ్చింది. బికాస్ ఆఫ్ మీరు కోటక్ బ్యాంక్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇదైతే కిందకు వచ్చి ఇచ్చింది. మళ్ళీ ఇది లెవెల్ బ్రేక్ చేయాలంటే టైం పడుతుంది. మళ్ళీ లెవెల్ ఈ పైకి లెవెల్ బ్రేక్ చేసి వెళ్ళాలంటే టైం పడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మిడ్ క్యాప్ నిఫ్టీలోకి వద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో మీరు అదేం అంటే అంత ఫ్లాగ్ అండ్ ఫోల్డ్ ప్యాటర్న్ కనబడట్లేదు. మిడ్ క్యాప్ నిఫ్టీ స్లో అండ్ స్టడీగా పైకి అయితే వెళ్తుంది. ఓకే, సో మిడ్ క్యాప్ నిఫ్టీకి ఇప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక పైన ఈ రెసిస్టెన్స్ ఉంది. ఎంత, 11,025. 11,025 ఇస్ అ రెసిస్టెన్స్. నేను ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తాను. 11,025 ఈజ్ అ రెసిస్టెన్స్ అండ్ 11,000 కూడా రౌండ్ లెవెల్ ఈజ్ అ రెసిస్టెన్స్. సో 11,025 నుంచి 11,000కి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న జోన్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇదంతా ఇంత జోన్ ఎందుకు అంటే 11,000 ఈజ్ ఆల్సో ఒక రెసిస్టెన్స్. 11,025 పాయింట్స్ పైన ఒక మంచి జోన్ పెట్టేసుకుంటున్నాను. ఇదంతా ఒక రెసిస్టెన్స్ జోన్. ఓకే, ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్లోకి రండి. ఇక్కడికి వచ్చి మిడ్ క్యాప్ నిఫ్టీ కదా, మిడ్ క్యాప్ నిఫ్టీ మీద సెలెక్ట్ చేయండి. మిడ్ క్యాప్ నిఫ్టీ మీద సెలెక్ట్ చేశాక కరెక్ట్ 25. ఇప్పుడు నార్మల్గా వచ్చి మీరు మిడ్ క్యాప్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కరెక్ట్గా ఎంత ఉంది, 11,000. సో 11,000 ఇది రెసిస్టెన్స్, 11,025 ఇస్ మంచి జోన్, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. ఓకే, సపోర్ట్ ఎక్కడుంది అంటే దగ్గరలో పెద్ద సపోర్ట్ 10,900లో ఉంది. అంటే ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఏది 10,900 అంటే ఈ లెవెల్ దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. ఓకే, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు నా వరకు నా వ్యూ ఏంటి, నేను ఎలా ట్రేడ్ చేస్తాను అంటే సింపుల్. మరి ఇంక ఓవర్గా కాంప్లికేటెడ్ ఇవన్నీ పెట్టేసుకున్నాను. జస్ట్ ఇంత మెయిన్ పెట్టుకుంటే చాలు. పాయింట్ ఇక్కడ, ఒకవేళ మార్కెట్ కానీ కిందకి రావాలి అంటే ఇది ఒక లెవెల్ ఉంది, ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఇక్కడ ఎందుకు ఇదే లెవెల్ బ్రేక్ చేయాలి అంటే ఇక్కడ మార్కెట్ వచ్చి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళి ఇక్కడ హాల్ట్ అయిపోయింది. సో 10,950. ఓకే, 10,950 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను బై చేయాలి, ఒకవేళ కాల్ సైడ్ కూర్చోవాలి అంటే 11,025 పైన 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. దానిపైన ఇంకో క్యాండిల్ ట్రేడ్ అవ్వాలి. అప్పుడు నేను ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను ఈ పైకి. అదే విధంగా పుట్ సైడ్ ట్రేడ్ చేయాలి అంటే 10,900 కింద 15 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇవ్వాలి. దాని కింద ఇంకో క్యాండిల్ ట్రేడ్ అవ్వాలి. అప్పుడు డౌన్ సైడ్ పుట్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఈ కింద అంటే పుట్ కిందకి వస్తుంది. ఇన్ కేస్ మార్కెట్ 11,000 ఓకే 11,025 నుంచి 10,950 ఈ రేంజ్ లో ఉండిపోయిందా, నో ట్రేడ్ చేయను. ఎందుకు ట్రేడ్ చేయను అంటే సింపుల్ రీజన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది చాలా వరస్ట్ జోన్. సింపుల్ గా మీరు ఇక్కడ చెప్పాలంటే ఇది ఒక వరస్ట్ జోన్ అనమాట. చూడండి ఎంత వరస్ట్ జోన్ అంటే పైకి వెళ్ళిందా, ఇక్కడ బాగా టైం స్పెండ్ చేసింది. సో ఈ లెవెల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లెవెల్ చాలా వరస్ట్ గా టైం స్పెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఉంటే నేను నో ట్రేడ్ చేయను. బట్ ఒకవేళ 10,950 కానీ క్రాస్ అయితే డౌన్ సైడ్ టిల్ 10,900 వరకు ఒక ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఒక 50 points రేంజ్ ఉంది. ఏముంది, 50 points రేంజ్. బట్ సింగిల్ క్యాండిల్లో 50 points రేంజ్ కవర్ చేసింది అనుకో, అప్పుడు ఏమైపోద్ది, నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నో ట్రేడింగ్ జోన్ అయిపోద్ది. ఒకవేళ కవర్ చేయలేదు అనుకో, ఇక్కడ ఒక 50 points చిన్న స్కాల్ప్ చేయొచ్చు. అవకాశం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. ఓకే, సో ఇక్కడ ఒక 50 points అవకాశం ఉంటే చేయండి. ఎంత, 10,950 నుంచి 10,950 points. మీకు అనిపిస్తే ఇక్కడ అవకాశం దొరికితే చేయండి. లేదా 11,025 నుంచి 10,950 జోన్ నో ట్రేడింగ్ జోన్. ఇంకొకవేళ పెద్ద క్యాండిల్ వస్తే 11,225 నుంచి 10,900 వరకు కూడా నో ట్రేడింగ్ జోన్.
దీని పైకి బ్రేక్అవుట్ అయితే కాల్, కిందకి బ్రేక్అవుట్ అయితే పుట్టు, అంతే. ఈ లోపల ఉంటే మాత్రం కొద్దిగా ఆలోచించి నిదానంగా ట్రేడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫిన్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. నేను ట్రేడ్ ఒకవేళ జోన్ లో ఉన్నది అంటే ట్రేడ్ చేయొద్దు అన్నానంటే దాని అర్థం బయింగ్ చేయొద్దు, సెల్లింగ్ చేసుకోవచ్చు కదా, పైన కింద సెల్ చేసుకుని కూర్చోవచ్చు కదా. అది మీరు ఏం చేస్తున్నారు అనేది మీ మీద ఉంది, మీ మీద డిపెండ్ అయ్యి ఉంది మీరు ఎలా చేస్తున్నారు అనేది. బట్ అనాలిసిస్ చేయడం, మార్కెట్ ఒక జోన్ లో ఫస్ట్ ఎప్పుడైనా జోన్ ఐడెంటిఫై చేయడం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మార్కెట్ లో అనాలిసిస్ చేస్తే ఈ రోజు మార్కెట్ ట్రెండింగ్ అయిపోద్ది అన్న అనాలిసిస్ చేయొద్దు. ఇది ఈవెన్ మా టీం మెంబర్స్ కోర్సులో ఉన్న వాళ్ళు కూడా అదే చెప్పారు. ఫస్ట్ మీరు మార్కెట్ జోన్ లో ఉంటుందని అనాలిసిస్ చేయండి. జోన్ ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. జోన్ లో ఉంటుందని అనాలిసిస్ చేయండి. జోన్ లో ఉంటుందని అనాలిసిస్ చేస్తే మీకు ఏంటంటే ఆటోమేటిక్గా ట్రెండింగ్ అయిన రోజు మార్కెట్ ఆటోమేటిక్గా మీకు తెలిసిపోద్ది ఈరోజు మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది అని. ఓకే, సో అదే విధంగా ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ 2 స్ట్రైక్ ప్రైజెస్. ఫిన్ నిఫ్టీ చూడండి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. 21,400 is a resistance. So 21,400 is a resistance. Yes. మార్కెట్ పడుతూ 21,400 ఈ లెవెల్కి రెసిస్టెన్స్ కింద వచ్చింది 21,400. అండ్ నెక్స్ట్ సపోర్ట్ ఏమో ఇగో 21,400 ఈ లెవెల్. ఓకే, ఇంచుమించు ఈ లెవెల్ ఇలా వేసుకుంది. 21,400 ఒక రెసిస్టెన్స్ కింద వచ్చింది. సపోర్ట్ ఏమో 21,300 దగ్గర ఉంది. 21,300 అంటే ఆల్మోస్ట్ ఇగో ఈ లెవెల్ 21,304, 300 ఈ లెవెల్. సో మార్కెట్ ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ పక్కనే ఉన్నాయి. ఇది రేపు ఇంట్రెస్టింగ్ గా ఫిన్ నిఫ్టీ ఎందుకు అవుతుంది అన్నానంటే ఇక్కడ నుంచి వెళ్తే 21,500 అంటే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 500 అంటే ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో రేపు ఒకవేళ ట్రేడ్ ఏమైనా ప్లాన్ అయితే 21,500 దాకా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఒక కాల్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అయితే మీరు ఈ లెవెల్ వరకు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ వరకు డౌన్ సైడ్ వస్తుంది. ఓకే, సో నేను లెవెల్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫిన్ నిఫ్టీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది, మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చేటట్టు ఉంది. ఎలాగంటే 21,400 ఈజ్ అ రెసిస్టెన్స్, ప్రజెంట్ కనబడుతున్న రెసిస్టెన్స్. 21,300 ఈజ్ అ సపోర్ట్, ప్రజెంట్ కనబడుతున్న సపోర్ట్. ఓకే, 21,400, 300, 100 పాయింట్స్ రేంజ్. రేపు కానీ 21,400 పైకి కానీ మార్కెట్ వెళ్ళిందా 21,480, 490 వరకు వస్తుంది. ఓకే, 480, 490 వరకు వస్తుంది. మీరు చూడండి 21,480, 490 వరకు అప్పర్ సైడ్ డైరెక్షన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ వీళ్ళందరూ స్టాప్ లాస్లు పైన ఉంటాయి కాబట్టి మార్కెట్ ఇంకా స్పీడ్గా వచ్చే ఛాన్స్ ఉంది పైకి అప్పర్ సైడ్ వెళ్ళడానికి. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మార్కెట్ 21,300 కానీ బ్రేక్ కిందకు వస్తే 21,200 దాకా వస్తుంది. అది కూడా బ్రేక్ అయితే దాని 21,100 దాకా వస్తుంది. బట్ 21,100 ఈజ్ బాగా దూరం ఉంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి. 21,200 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు, ఈజీగా వస్తుంది. ప్రీవియస్ సపోర్ట్ ఇక్కడ ఉంది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఈరోజు ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది కాబట్టి. సో రేపు నా వరకు నా ప్లాన్, నా వ్యూ ఏంటి అంటే రేపు దీని పైకి వెళ్ళి దెన్ మార్కెట్ కిందకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. ఓకే, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లా క్రియేట్ చేస్తుంది. సో రేపు 21,400 పైకి వెళ్ళి 21,480 దగ్గర ఇలా టర్న్ అయితే అప్పుడు మంచి ప్యాటర్న్ క్రియేట్ చేసినట్టు. మళ్ళీ కిందకు మనం ఒక డౌన్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంత 21,200 దాకా తర్వాత వచ్చే రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రేపు ఇంట్రెస్టింగ్ గా 21,400, 21,300 ఈ రెండింటి మీద కన్నేసి ఉంచండి. 400 ఈ రెండింటి మీద కన్నేసి ఉంచండి. ఎటువైపు బ్రేక్అవుట్ అటు వెళ్తే 21,480, మళ్ళీ అలాగే 21,200. ఇన్ కేస్ పెద్ద గ్యాప్ అప్ విడిపోయింది అనుకోండి, ఏం చేయాలని అంటే పెద్ద గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ లైక్ 21,400, 480 దగ్గర గ్యాప్ అప్ కానీ లేదా కింద 21,200 దగ్గర పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే సేమ్ 21,200 దగ్గర ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి చూస్తుంది ప్రీవియస్ లాగా. సో ఇక్కడ మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయడానికి చూస్తారు. అదే పెద్ద గ్యాప్ అప్ అనుకోండి 21,480 దగ్గరగా నిడింది అంటే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకోవడానికి వస్తుంది. సో ఇక్కడ ఒక పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తారు. ఇన్ కేస్ మార్కెట్ ఏమైంది, ఓపెన్ అవడం 21,480 దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళింది అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ప్లాన్ చేయండి. అప్పుడు ఎక్కడ పైన ఉన్న ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఏదది 21,600, ఇక్కడ మీరు రెసిస్టెన్స్ ప్లాన్ చేస్తారు. మధ్యలో ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వదిలేస్తారు, ఇక్కడ రెసిస్టెన్స్ ప్లాన్ చేస్తారు, ఇక్కడ నుంచి మార్కెట్లో పడ్డానికి చూస్తుంది. ఓకే, మించుమించు మార్కెట్లో అలాగే ట్రేడ్ చేయాలి. ఎక్కడ రెసిస్టెన్స్లు ఉన్నాయో చూసుకొని అక్కడ ఆ విధంగా
మీరు క్లౌన్ చేసి ఇగో ఇక్కడ వరకు అన్కేజ్ అంటే పెద్ద గ్యాప్ అప్ ఇడి పైకి వెళ్ళిపోతాయి, బట్ మోస్ట్లీ పెద్ద గ్యాప్ అప్ ఇడే ఛాన్స్ లేదు. ఇంచుమించు ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అప్ కానీ ఇడి ఇక్కడ ఈ రేంజ్ లో ఉండి దెన్ ద మార్కెట్ డిసైడ్ అవుతుంది ఇటు వెళ్ళాలని. ఓకే, నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎవరున్నారు? మిడ్ క్యాప్ నిఫ్టీలో ఓవరాల్గా చూస్తే పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే బయింగ్ సైడ్ ప్రెషర్ అయితే కనబడుతుంది. ఫిన్ నిఫ్టీలో ఎవరున్నారు? ఇక్కడ కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఫిన్ నిఫ్టీ పడేటట్టు ఉంది, మిడ్ క్యాప్ నిఫ్టీ వెళ్ళేటట్టు ఉంది. సో మిడ్ క్యాప్ నిఫ్టీ రేంజ్లో అయిపోద్ది. అదేవిధంగా మిడ్ క్యాప్ నిఫ్టీ ఇక్కడ చూస్తే లాస్ట్ 60 minutesలో ఒకసారి ఆగండి. మిడ్ క్యాప్ నిఫ్టీ లాస్ట్ 60 minutes చూపిస్తాను. మిడ్ క్యాప్ నిఫ్టీ లాస్ట్ 60 minutesలో లాంగ్ బిల్డప్, బిగ్ ప్లేయర్, మళ్ళీ షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్. ఓకే. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూస్తే, ఫిన్ నిఫ్టీ చూడండి, షార్ట్ బిల్డప్, ఓకే, లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్. సో ఫిన్ నిఫ్టీ ఏంటంటే లాంగ్ అన్వైండింగ్లు ఎక్కువ జరిగాయి, అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. మార్కెట్లో ఇంకా సేమ్ సెల్లింగ్ ప్రెషర్ కూడా కనబడుతుంది చిన్నది. బై పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు అంటే సెల్లర్లు దూరిపోతారు, అది అర్థం చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్లో ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఈరోజు ఏమైందంటే జూమ్ క్లాస్ అయ్యింది. ఈరోజు మా క్లాసు ఎవ్రీ వీక్ క్లాస్ లాగే. ఇది స్టూడెంట్ పిఎన్ఎల్, మీకు అర్థమవుతుందా? ఇది రియాలిటీ, దిస్ ఈస్ ద రియాలిటీ పిఎన్ఎల్. అంటే ఎవ్రీడే ప్రాఫిట్లు వచ్చేస్తే సూపర్ అన్న, బట్ ఓవరాల్గా ప్రాఫిటబుల్లో ఉన్నారు కదా జనాలు. సో అదనమాట. మీకు ఇంకా ఇదంతా మా టీమ్ తాలూకుది. ఇవి ఆల్గోస్. అండ్ నెక్స్ట్ ఆల్గో ఫ్రైడే ఏం చేసిందో చూపించాలి కదా. సో మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ అయిపోయింది ఈ మంత్ది. ఫిన్ నిఫ్టీ ఓన్లీ ఫ్రైడే మేము నడపం. ఫిన్ నిఫ్టీ 1.2 lakh సెల్లింగ్ ఆల్గో, 720 rupees ప్రాఫిట్. నేను మాన్యువల్గా బేగ్ ఎగ్జిట్ చేస్తాను. 6 lakh ఆల్గో 4,175 rupees. 175 కాదు, 4,180 rupees ప్రాఫిట్. 4,180 rupees ప్రాఫిట్. స్కాల్పింగ్ ఏం చేయలేదు నేను. నెక్స్ట్ 1 day హోల్డింగ్స్ కూడా ఏం చేయలేదు. స్వింగ్ ట్రేడింగ్ కూడా ప్రజెంట్ నేనైతే ఏం చేయలేదు. డివిస్ ల్యాబ్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది మాకు, అంటే 14,000 ప్రాఫిట్ బుక్ అయిన తర్వాత కూడా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది, అంటే కొత్త లెవెల్ బ్రేక్ చేసింది. అది మంచి ప్రాఫిట్ ఇచ్చింది, బట్ నేనైతే ఎంట్రీ తీసుకోలేదు, వదిలేసాను. ఓకే, ఇది మా ఆల్గోస్. సో ఇదనమాట మా కంప్లీట్ అప్డేట్. మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఎవరైనా అంటే మా కోర్స్ జాయిన్ అవ్వాలి, A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. సో దట్ ఏంటంటే మా టీం మీకు డీటెయిల్స్ పంపిస్తుంది, మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో అప్పుడు కలిగే వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.